రోస్టింగ్ ఎగ్ కర్రీ విత్ గ్రేవీ కర్రీ కూడా అనవచ్చు. ఈ కర్రీ రోటీల్లో కానీ పుల్కాస్లో కానీ సూపర్ కాంబినేషన్. నమస్తే అండి, నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. రోస్టింగ్ ఎగ్ కర్రీ తయారు చేసుకుందాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా 3 ఎగ్స్ని ఒకసారి క్లీన్ చేసుకొని ప్యాన్లో వాటర్ వేసుకుని ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఎగ్ మీద ఉన్న షెల్ సపరేట్ చేసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ముందుగానే ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టానండి. మరలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందు ఎగ్స్ని రోస్ట్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ రోస్ట్ చేయడానికి నేను సాల్ట్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఏమీ వాటర్ లేదండి. ఇలా ప్లెయిన్గానే రోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూజ్ చేసి రోస్ట్ చేసుకోవచ్చు. ఒకవైపు రోస్ట్ అయ్యాక మరొకవైపు టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న ఎగ్స్ని సపరేట్ చేసుకుందాం. అదే ప్యాన్లో కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలి. అప్పుడే గ్రేవీగా ఉంటుంది ఈ కర్రీ. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేయించుకున్న తర్వాత వీడియోలో చూపించే మసాలాలు వేసుకోవాలి. అంటే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు మాత్రమే వాడుతున్నాను నేను. ఈ స్పైసెస్ అన్నీ పోపులో వేసేసుకోవటమే. ఈ మసాలాలన్నీ పచ్చి స్మెల్ పోయేలాగా వేయించుకుంటే సరిపోయేది. ఈ కర్రీలోకి నేను 1 టమాటోని వాడుతున్నానండి. మీకు కావాలంటే 2 టమాటోస్ కూడా వాడుకోవచ్చు. టమాటోస్ వేసి మంట సిమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. కర్రీలోకి టేస్ట్ని ఇచ్చేది మీగడ అండి. మీగడ కంపల్సరీ వేసుకోండి. చక్కగా పాల మీద ఉన్న మీగడ ఒక బౌల్లో వేసుకొని క్రీమీ లాగా కలిపేసుకుంటే సరిపోయిద్ది. ఇక కర్రీ ఈ విధంగా మనకి గ్రేవీ లాగా వచ్చేలాగా ఉంటే క్రీమ్ వేసేసుకుంటే సరిపోయిద్ది. ఈ మీగడ క్రీమ్ వేసేటప్పుడు కంపల్సరీగా మంట సిమ్లో ఉంచుకొని వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలిపేసుకోవాలి. అప్పుడే మీగడ అనేది విరిగిపోకుండా చక్కగా ఉంటుంది, మెల్ట్ అయ్యి. ఈ విధంగా మీగడ కర్రీ మొత్తము కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఇక ఈ ఎగ్స్ని వేసేసుకుంటే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయినట్లని. ఈ కర్రీ కొంచెము వాటర్గా కావాలంటే మనం మీగడ వేసాం కదా, ఆ ప్లేస్ ముందే వాటర్ వేసుకోవాలి. ఇక ఎగ్స్ వేసిన తర్వాత వాటర్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు. ఎగ్స్ని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా మిడిల్లో కట్ చేసాను. ఒక 5 నిమిషాల తర్వాత మన కర్రీ ఎలా రెడీ అయింది. రోస్టింగ్ కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.